ఎట్లా మరి ఎందుకు అనవసరంగా అతను పంపించండి పంపించండి సార్. వాడు రౌడీజం చేస్తే నేను ఒప్పుకోను సార్. అర్థం చేసుకోండి. వాడు ఎందుకు మనం దోస్తాడు? వాడు వాడు బయట వాళ్ళు పంపించండి కాబట్టి మేము సార్. వాడు ఇష్యూ అవుతుంది సార్. మీరు దయచేసి సార్ వాడు రౌడీ వేశారు. వాడు ఏం సార్ బయట వాడికి అదేం సార్ పని? వాడు ఎవరు సార్? వాడు వాడు కన్వెన్స్ సార్. వాడిని మా వాళ్ళు దోచారు సార్. వాడు ఎవరినైనా దూరం పెట్టాడు. మేము మీకు ఓపెన్ చేస్తాం. వాడిని మా వాళ్ళు దోచారు సార్. వాడు ఎవరినైనా దూరం పెట్టాడు. మేము మీకు ఓపెన్ చేస్తాం. పంపించే బాలాజీ వాడు రౌడీజం చేస్తే మేమైతే ఒప్పుకోము. వాడు పంపించండి సార్. వాడు రౌడీజం చేస్తే నేను ఒప్పుకోను సార్. అర్థం చేసుకోండి. వాడు ఎందుకు మనం దోస్తారు? వాడు వాడు బయట వాళ్ళు పంపించండి సార్ కాబట్టి మేము సార్. వాడు ఇష్యూ అవుతుంది సార్. మీరు దయచేసి రౌడీ వేశారు. వాడు బయట చెప్పండి. ఒక్క ఓటు పైన కూడా రీపోలింగ్ చేయించండి. రీపోలింగ్ చేయించండి. రీపోలింగ్ చేయించండి. రీపోలింగ్ చేస్తాడు అసలు ముస్లిం సార్ మాట్లాడుతున్నా పదండి. అందరూ పదండి. సార్ వస్తున్నారు. సార్ మాట్లాడుతున్నా పదండి.
అందరూ నా మీద ఉంటారు. నువ్వు చెప్తా ఏం జరిగింది చెప్తాను సార్. ఒక జాగాలు వేసినాం సార్, 2 జాగాలు పోతే ఆ ఎమ్మెల్యే ఇచ్చింది. నేను నాకు చెట్లను ఆ ఎమ్మెల్యే ఫోటో సైకిల్ చేపించింది. ఈ ఫ్యాన్ చేస్తాంటే లోపల ఉండాలి. అందరికి ఆమె పోయి లోపల కుదిపిస్తాను ఏలేసుకొని లోపల ఉన్న పోనా పోయి మాట్లాడుతున్నాం. సీరియస్ ఇష్యూ